హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు జల్పల్లి దగ్గర ఉన్న విజయ్ మాన్వి ఆర్ట్ దగ్గరకు వచ్చిన. ఈడ కూడా పెయింటింగ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఈడ కూడా మస్తు యూనిక్ గణేషులు ఉన్నాయి, మన లాస్ట్ వీడియోలో పెట్టిన. సో ఇప్పుడు ఆ మోడల్స్ అన్నీ పెయింట్ అవుతున్నాయి, మొత్తం వర్క్ అంతా అయిపోయింది అనమాట. మీరు మిస్ అయ్యారంటే ఏం చేయలేము, ఇక మనకి మళ్ళీ దొరకవు వినాయకులు వెళ్ళిపోతాయి. సో ఓకేనా, లెట్స్ గో. లోపల పోయి కవర్ చేసేద్దాం. గణేశుడు మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది, బాడీ పెయింట్ కూడా అయిపోయింది అనమాట. పైన ఆర్ట్స్ కూడా చూడండి, శివుడు ఆర్ట్స్ వచ్చింది. మొత్తం చాలా పెద్ద గణేశుడు అనమాట, ఆల్మోస్ట్ ఒక 24 feet పైననే ఉంటుంది గణేశుడు. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూసుకోవచ్చు, శివుడు అనమాట. ఈ వినాయకుడు శివుడు రూపంలో ఉన్నాడు. అన్న పెయింటింగ్ వేస్తున్నాడు, బ్లూ కలర్. చూసుకోవచ్చు ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నమాట పనులు. ఇంకా పండగ ఎన్నో రోజులు లేదో కాబట్టి చూసుకోవచ్చు, ధనాదాన్ని వేస్తున్నారు అనమాట. బాగుంది కలర్. చూద్దాం ఒక కొన్ని సెకండ్లలో ఎట్లా వేస్తుండు, మంచిగా వేస్తుండు అన్న. ఓకే, నెక్స్ట్ గణేశుడు చూసేద్దాం. సో చూసుకోవచ్చు, చిన్న గణేశుడు అనమాట. చిన్న గణేశునికి కూడా వెనకాల ఆర్ట్స్ వచ్చింది. అయ్యో, మొత్తం అయిపోయింది పెయింటింగ్, బ్యాక్గ్రౌండ్ కూడా. పెద్ద గణేశుడు అనమాట, విడతల యూనిక్ గణేశుడు. మనం ఆ రోజు చూసినాము, అప్పుడు ఇంకా మనకి వర్క్ అవ్వలే అనమాట. చూసుకోవచ్చు, విగ్రహాలు వచ్చినాయి చుట్టూ. అదిగో ఇది ఒక షిప్ లాగా వచ్చింది అనమాట. చూడండి, అరే మస్తున్నాయి ఇక్కడ విజయ్ మాన్వి ఆర్ట్స్లో అయితే. మస్తు అనిపించింది నాకైతే, ఎగ్జైట్మెంట్ వస్తుంది నాకు. చూసుకోవచ్చు అసలు. నెక్స్ట్ మోడల్ చూపిస్తా. ఆ రోజు చూసినాం ఓం మోడల్. ఓం కూడా మొత్తం అయిపోయింది అనమాట. చూడు, అమ్మవార్లు కూడా ఉన్నారు. మొత్తం ఓం మొత్తం అయిపోయింది. ఓం పైన వినాయకుడు ఉన్నాడు అనమాట, పెద్ద గణేశుడు. ఇంకొకటి చూపిస్తా. ఈ వినాయకుడు చూసుకోవచ్చు, మనకి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిందనమాట లాస్ట్ ఇయర్. గణేశుడు ట్రెండింగ్లో ఉండే. చూసుకోవచ్చు, అమ్మవారు అనమాట, అమ్మవారి రూపంలో ఉన్నారనమాట ఈసారి వినాయకుడు. ఈ గణపతి చూసుకోవచ్చు, కొంచెం అయ్యప్ప స్వామి మోడల్లో ఉన్నారనమాట. కిరీటం కానీ తొండం కానీ మస్తు డిఫరెంట్ వచ్చింది. జర ఈ సౌండ్ వస్తుంది, ఏమనుకోకూరి. ఇది చూసుకోవచ్చు, అటు ఇటు టైగర్స్ వచ్చినాయి. టైగర్స్ మధ్యలో గణేశుడు చాలా పెద్దగా ఉంది. నాకు ఇట్లా ఫోన్లో ఇట్లా చూపిస్తుంటేనే ఇట్లుంది, నాకు లైవ్లో చూస్తుంటే నాకు అసలు పిచ్చి లేచిపోతుంది. అసలు అంత పెద్దగా ఉంది గణేశుడు. ఇదిగో ఇంకొక గణేశుడు, భారీగా ఉంది గణేశుడు. షెడ్లో తీసుకొని పెడితే అసలు కళ వేరు ఉంటుంది అసలు అనమాట. కాలనీలో హైలైట్ అవుతారు. ఇగో ఇది గణేశుడు కూడా ఇంకొక మోడల్ అనమాట. అసలు ఇవన్నీ ఏడ పెడతారో తెలియదు, కానీ వాళ్ళు మొత్తం కాలనీలో హైలైట్ అయిపోతారు ఈసారి. చూసుకోవచ్చు, మన ఫేవరెట్ గణేశుడు వచ్చేసింది మళ్ళీ, 3 తలల వినాయకుడు. ఓకే, నెక్స్ట్ మోడల్ ఇంకొక 3 తలల వినాయకుడే, కాకపోతే కింద శంఖం వచ్చిందనమాట. శంఖం మీద కూర్చొని ఉన్నాడు అనమాట గణేశుడు. వర్క్ మొత్తం అయిపోయింది, పెయింటింగ్ బ్యాలెన్స్ ఉందన్నమాట. చూసుకోవచ్చు, పెద్ద గణేశుడు మౌంటైన్ మీద కూర్చొని ఉన్నాడు అనమాట. మనం ఆ రోజు వచ్చినప్పుడు వర్క్ అవుతుండే. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇంకా ఉంది. ఇక్కడ కూడా కొంచెం ఉంది. ఫిస్ట్ చూసుకోవచ్చు, ఈ గణేశుడు ఇట్లా. ఇది మంచిగా ఉంది, ఇది కొత్తగా ఉంది. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూడలే, చూడలే. మంచిగా ఉంది అనమాట ఈ వినాయకుడు, మస్తు ఉంది, బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అబ్బా కళ్ళు చెదిరిపోతాయి వర్మ. ఆడ చూడు ఇప్పుడు పైన ఆర్చ్ చూడండి, ఎంత ఫినిషింగ్ డీటెయిల్గా వచ్చింది చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట విజయ్ మాన్వి ఆర్ట్స్లా. ఇది కూడా చూసుకోవచ్చు మీరు, సింహాసనం అనమాట. సింహాసనం వెనకాల ఆర్చ్ నార్మల్ ఇయ్యలే, ఒకసారి చూసుకోవచ్చు. వెల్వెట్ వచ్చింది వెనకాల, క్లాత్కి కూడా క్లాత్ వచ్చింది, ఫ్రేమ్కి మొత్తం. ఇది వర్క్ అయినాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండదన్నమాట. చూడండి, మస్తు ఉంది, మస్తు. అసలు ఆ రోజు వచ్చినప్పుడు తయారు చేస్తుండే. చూసుకోవచ్చు, భారీ గణేశుడు మొత్తం విజయ్ మాన్వి ఆర్ట్స్లో ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. చూడండి, నంది ఫినిషింగ్ కానీ
చాలా మంచిగా వచ్చింది. ఓకే, ఈ గణేశుడు చూద్దాం సింపుల్ సిట్టింగ్లా. అరే వెనక ఒకటి ఉంది, వెనక ఆగో, ఇది చూడండి. ఏనుగు తొండం మీద గణేశుడు కూర్చొని ఉన్నాడు అనమాట. చూడండి మస్తు వచ్చింది కదా. ఇది అప్పుడు లేకుండా అనమాట, మనం ఆ రోజు వచ్చినప్పుడు ఇంకా వర్క్ అవ్వలే. సో ఇప్పుడు అయిపోయింది గణేశుడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా లోపల ఉంటాయి కొన్ని, ఇదిగోండి చూసుకోవచ్చు. ఈ గణపతులు మొత్తం అంటే సింపుల్ సిట్టింగ్లు ఉన్నారనమాట. ఈ గణేశులు చూసుకోవచ్చు. అటు ఇటు లయన్ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు చూసుకోవచ్చు. ఈ గణేశుడు కూడా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్కి త్రిశూలాలు వచ్చినాయి అనమాట. ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ మంచిగా ఉంది. ఇటు కింద పీకాక్ ఆర్ హంస అనుకుంటా, చూడండి అర్థమవుతుంది. చూసుకోవచ్చు పైన గణేశుడు వేరే వేరే లెవెల్ అనమాట. ఈ గణేశుడు కూడా చూడండి, అసలు ఏమన్నా తయారు చేసిరు, అసలు కిరాకున్నాయి అసలు గణేశులు అయితే. నాకైతే జోష్ వస్తుందన్నమాట ఇప్పుడు ఈడ గణేశులు విజయమాన్వి ఆర్ట్స్ లాగా వినాయకులు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వస్తుంది. చూసుకోవచ్చు మస్తు పెద్ద గణేశుడు, వెనకాల ఆర్చ్ కూడా వచ్చింది. ఆర్చ్తో సహా కలుపుకుంటే మనకి 25 feet ప్లస్ వస్తుంది. ఈ గణేశుడు చాలా పెద్ద గణపతి. ఇగో ఈ గణేశుడు చూద్దాం, బాడీ పెయింట్ అయిపోయింది అనమాట. వెనకాల ఆర్ట్స్తో కలిపితే ఇక చెప్పద్ది, ఇక అన్ని బాడబడ గణేశులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. 3 తలల వినాయకుడు శివుడి రూపంలా ఉంది. ఓకే, నెక్స్ట్ గణపతి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది, మస్తు పెద్ద బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇదిగో చూసుకోవచ్చు. ఈ గణేశునికి కూడా చిన్న వినాయకుడు కూడా ఇంకా రెడీ అవ్వలే, బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఆ రోజు వచ్చినప్పుడు రెడీ అవుతుండే ఈ గణపతి చూసుకోవచ్చు. పైన ఆర్చ్ చూడండి, జూమ్ చేస్తా. అగో శివయ్యనే ఎంత లేదన్నా ఒక 6 feet ఉన్నాడు పైన. ఓకే, ఇలా కింద పాము మీద చేతి పెట్టినట్టు వచ్చింది. గుర్రాలు ఇదిగోండి, గుర్రాల మీద వినాయకుడు నిల్చొని ఉన్నాడు. ఇది నేను ఇన్స్టాలో కూడా రీల్ పెట్టిన, చూసుకోవచ్చు. మల్లార్ గణేశుడు. ఇంకొక యూనిక్ చూపిస్తా చూడండి. శివుడి మెడలో పాముని పట్టుకొని ఉన్నాడు అనమాట గణేశుడు. ఇంకా చూసుకోవచ్చు మస్తు వచ్చింది వినాయకుడు అయితే. ఇది వేరే లెవెల్ ఉందన్నమాట, చాలా పెద్ద గణేశుడు. ఈ వినాయకుడు ఇంకా రెడీ అవుతుంది అనమాట. అంటే మూడు తొండాల వినాయకుడే, కాకపోతే ఇంకా పెయింటింగ్ అవ్వలే. వినాయకుడు అయితే అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు మూడు తొండములు వచ్చినాయి గణేశునికి. ఇగో ఇది కూడా పెద్ద గణపతి. ఓ మై గాడ్. ఓకే, సో ఇది గాయస్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఐడియా చూపించాలి, అది కూడా కామెంట్ చేసేస్తే మనం ఆడికి కూడా వెళ్ళి కవర్ చేసేద్దాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.